ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరోసారి వారసత్వ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలు తప్పనిసరి భాగమైపోయాయా అని ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు. నాయకత్వం ఒకరి నుంచి మరొకరికి కుటుంబానికే పరిమితమవటం, కొత్త నాయకత్వానికి అవకాశాలు తగ్గిపోవటం ప్రజాస్వామ్యానికి ముప్పు తెస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణలో ఇటీవల బీఆర్ఎస్లో కేసీఆర్ వారసత్వం చుట్టూ చర్చలు రేగిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వం చుట్టూ జగన్, షర్మిలాల మధ్య ఏర్పడిన విభేదాలు కూడా పెద్ద ఎపిసోడ్గా నిలిచాయి. తాజాగా రాజారెడ్డి అనే పేరుతో మరో వివాదం రాజకీయంలో ఊపిరి బిగబట్టే చర్చకు దారితీస్తుంది. ఇంకా రాజకీయాల్లోకి అడుగు పెట్టక ముందే వైసీపీ నేతలు ఎందుకంత బుగ్గులు పడుతున్నారంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడిని పెంచాయి. రాజకీయాల్లో వారసత్వం అనివార్యమా, లేక ప్రజాస్వామ్య వ్యవస్థలో దీనిని పూర్తిగా నిరోధించగలమా అనే ప్రశ్నలో చుట్టూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయ చర్చలు తిరుగుతున్నాయి. షర్మిల చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని కుదిపేశాయి. నా కొడుకు ఇంకా రాజకీయాల్లోకి అడుగు పెట్టలేదు, పెట్టకముందే వైసీపీ ఇంతలా రియాక్ట్ అవటం అంటే భయమా, బెదురా వాళ్ళకే తెలుసు అని షర్మిల విసిరిన సవాల్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజారెడ్డి అనే పేరు స్వయంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పెట్టారని, ఆయనే తన కుమారుడికి నామకరణం చేశారని షర్మిల స్పష్టం చేశారు. అంతేకాదు తన కొడుకు నిజమైన వైఎస్ఆర్ వారసుడు అని బలంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు చెప్పాడని, తన కొడుకు వస్తున్నాడని వైసీపీ చేస్తున్న ప్రచారం పూర్తిగా తప్పు అని, దానితో తమకు సంబంధం లేదని ఆమె తేల్చేశారు. ఇంతటితో ఆగని షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ పై సూటిగా విమర్శలు గుప్పించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చింది ఎవరో చెప్పాడని, ఆ సమాధానం జగనే చెప్పాలి అంటూ పలు ప్రశ్నలతో వైసీపీని ఇరుకును పెట్టే ప్రయత్నించారు. షర్మిల ఆరోపణలు అక్కడితో ఆగలేదు. నిస్సిగ్గుగా బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వటం జగన్ అవమానకరమైన పని అని మండిపడ్డారు. టీడీపీ, జనసేన బహిరంగంగా పొత్తు పెట్టుకున్నాయి, కానీ జగన్, వైసీపీ మాత్రం తెర వెనుక పొత్తుతో రాజకీయ వ్యభిచారం చేస్తుంది అంటూ ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రం తెలంగాణలో బీఆర్ఎస్ మౌనంగా ఉండిపోయినా కనీసం ఓటు వేయకుండా తటస్థంగా నిలిచిందని, కానీ వైసీపీకి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదని ఎద్దేవా చేశారు. బీజేపీని తన జీవిత కాలంలో కఠినంగా వ్యతిరేకించిన వైఎస్ఆర్ నేడు బతికి ఉంటే జగన్ చేసిన పనికి అవమానంతో తలదించుకునేవారు అని షర్మిల విమర్శించారు. అంతేకాదు చరిత్రలో జగన్ వైఎస్ఆర్ ఛాతీలో కత్తి పొడిచిన వాడిగా మిగిలిపోతారు. దమ్ముంటే బీజేపీ తోక పార్టీ అని బహిరంగంగా ఒప్పుకోండి, మరి ఎక్కువ ధైర్యం ఉంటే బీజేపీ పేరును పచ్చబొట్టుగా పొడిపించుకోండి అంటూ షర్మిల చేసిన సంచలన కామెంట్స్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ మాటల యుద్ధం, వారసత్వం, బీజేపీ మద్దతు, తెర వెనుక పొత్తుల అంశం కలిసిపోవటంతో రాష్ట్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు అందుబాటులో ఉన్నారు దేవిశెట్టి ప్రకాష్, ఏపీ పీసీసీ డెలిగేట్, నజీర్ అహ్మద్, వైసీపీ కర్నూలు జిల్లా. నమస్కారం అండి. నజీర్ గారు, ప్రజాస్వామ్య దేశంలో, అందులోనూ 2 తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ రాజకీయాలు అనివార్యమా? వేరే ఫోన్ లో నంబర్ ఇస్తున్నా మేడం, వాయిస్ బ్రేక్ అవుతోంది మేడం మీది. రైట్. నజీర్ గారు, హలో, నమస్తే అమ్మా. ముందుగా బీఆర్కే న్యూస్ ఛానల్ కి నమస్తే తెలుసుకుంటున్నా. నజీర్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుందమ్మా, చెప్పండి. ప్రజాస్వామ్య దేశంలో, అందులోనూ 2 తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ రాజకీయాలు అనివార్యమంటారా? అనివార్యమనే చెప్పాలి. ఎందుకంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009లో అకారణ మరణం చెందిన తర్వాత మరి వారసుడిగా మా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రావడం, వైఎస్ ఫ్యామిలీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వారసుడిగా ఈరోజు ముందుకెళ్తున్నాం. దాదాపుగా 2011లో వైఎస్ఆర్ పార్టీని స్థాపించి ఇప్పటి వరకు 2000 బై ఎలక్షన్స్ లో కూడా 19 స్థానాలకు గాను 17 స్థానాలు గెలుచుకొని ఆ రోజు నిలబడ్డాం. 2014లో కూడా 67 స్థానాలు కైవసం చేసుకొని ప్రతిపక్ష హోదాలో
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటనేది నిరూపించుకున్నారు. 2017లో కూడా పాదయాత్ర స్టార్ట్ చేస్తూ ప్రజా సంకల్ప యాత్ర స్టార్ట్ చేస్తూ దిగ్విజయంగా ముగించుకొని 2019లో రాష్ట్రానికి సీఎంగా అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన వారసత్వాన్ని నిరూపించుకున్నారు. వైఎస్ కుటుంబంలో వారసత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరి ఎవరు లేరని పిఆర్కే న్యూస్ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ప్రకాష్ గారు, మేడం కొత్త నాయకత్వానికి నమస్కారం మేడం. అవకాశాలు తగ్గిపోవటం ప్రజాస్వామ్యానికి ముప్పు కదా? ముప్పై మేడం. మొట్టమొదట బీఆర్కే రిపోర్ట్స్తో నమస్కారం చేస్తున్నా. చెప్పండి మేడం. చెప్పండి. కొత్త క్వశ్చన్ అడిగితే నాయకత్వానికి ఆన్సర్ అవకాశాలు తగ్గిపోవటం ప్రజాస్వామ్యానికి ముప్పు కాదంటారా? ముప్పే కదా మేడం. ఈరోజు వంశపారంపరంగా భారతదేశంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు 9 సంవత్సరాల చంద్రబాబు పరిపాలనలో 2003లో పాదయాత్ర చేసి ప్రజల నాయకుడైన రాజశేఖర రెడ్డి గారు ప్రజల నాయకుడు 2004 అత్యధిక మెజార్టీతో ఆంధ్రప్రదేశ్ కంబైన్ తెలంగాణలో అత్యధిక మెజార్టీ ముఖ్యమంత్రిగా అయినారు. ఆయన చేసినటువంటి 6 సంవత్సరాలు ప్రజా సంక్షేమాలు అయితేనేమి, ప్రజల్లో పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు అయితేనేమి నెరవేర్చినాడు. ఈ రోజు ప్రజల్లో గుండెలో రాజశేఖర రెడ్డి గారు మిగిలినారు. వారసత్వం అంటే కొడుకు వస్తుంది కానీ మనకు అందరికి రాదు. వారసత్వం ఒక్కడికి వస్తుంది ఛాన్స్. ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ జగన్ గారిని నమ్మి ఆయన పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో 2019 150 సీట్లు ఇవ్వడం జరిగింది. జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాలు సర్వనాశనం చేసి దుష్ట పరిపాలన, రౌడీజము, పరిపాలన అర్హత లేని జగన్ గారు ముఖ్యమంత్రి అయి నాశనం చేసి పెట్టడం జరిగింది. మళ్ళీ ఈ రోజు షర్మిల గారు రావడం జరిగింది. షర్మిల గారు నేనంటున్నారు. కానీ షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత 2023లో ఆమె వచ్చిన తర్వాత పిసిసి అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత 24 జనరల్ ఎలక్షన్స్ లో మనకు దాదాపు 2019 2.5% ఉన్న పర్సెంటేజ్ 1.5% రావడం జరిగింది 2024 కాంగ్రెస్ పార్టీ ఓటింగ్. అలాగే నేను కోరుకున్నది ఒకటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఉన్నటువంటి జగన్ గారు ఫెయిల్యూర్ అయిపోయినారు. ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూతురు జగన్ గారు మంచి పరిపాలన ఇస్తారు, ఆయన చేసినట్టు ఘనత ఒక 60% అలా ప్రజల పరిపాలన చేస్తాడని ఓటు ఇవ్వడం జరిగింది నమ్ముకుని. కానీ ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోయిందండి. మరి ఈ రోజు రాజారెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనవడు చెప్పండి రాజారెడ్డి నరసింహ గారు ఈ రోజు రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ రావడం జరుగుతుందని చెప్పి షర్మిల మేడం గారు చెప్పడం జరుగుతుంది. మనం ఆహ్వానిస్తున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్ రాజశేఖర రెడ్డి గారి ప్రజానాయకుడు కార్యకర్తల గురించి కానీ, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి రాజకీయ గురించి కానీ రాజ్యాంగానికి అవగాహన వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి పరిస్థితులు వస్తుందో మీరే ఆలోచించేయండి. ప్రజలు ఆలోచించేస్తున్నారు. ఎందుకంటే కుటుంబంలో ఒకరికి ఛాన్స్ ఇస్తారు, అందరికి ఛాన్స్ ఇవ్వరు. ఈరోజు షర్మిల గారు వచ్చిన తర్వాత జగన్ గారికి ఇచ్చినారు, షర్మిల గారు ఫెయిల్యూర్ అయిపోయింది. మరి ఈ రోజు రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి గురించి ఆయన మా పేరు పెట్టారంటే, రాజశేఖర రెడ్డి గారు ఏది ఆంధ్రప్రదేశ్ 6 సంవత్సరాల ప్రజా సంక్షేమాలు కానీ ప్రజల గుండెలో కానీ నిలబడ్డాడు. రాజారెడ్డి గారు కూడా అలాంటి పరిస్థితి తెచ్చుకుంటారో లేదో అది ప్రజల్లో రాజారెడ్డి గారి మనసులో ఉండేది, రాజశేఖర రెడ్డి నడవడికలో ఉంది. రాజారెడ్డి గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ 3 టర్మ్ అయిపోయింది. 14, 19, 24 నీళ్ళు అయిపోయింది. ఒక్క ఎమ్మెల్యే లేరు 170 స్థానంలో. 2029 ఇంకా 4 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు ఉంది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్. అంత లోపల రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు అయితేనేవి, రాజశేఖర రెడ్డి గారి కార్యకర్తల గురించి తెలుసుకునే పరిస్థితి రాజారెడ్డి గారికి వస్తే తప్పకుండా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని. నజీర్ గారు, మేడం ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవే పథకాలు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. అదే ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఆ తర్వాత ఫీజు రింబర్మెంట్స్ అయితేనేమి, ఇలా ఎన్నో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో అవే కార్యక్రమాలు మరెన్నో మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు, నవరత్నాలను తీసుకొచ్చి సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. చెప్పినవి చేసినాం, చెప్పనివి చేసినాం. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అమ్మఒడి అయితేనేమి, ఈరోజు ఫీజు రింబర్స్మెంట్స్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి. ఈరోజు దిక్కులేని పరిస్థితిలో ఉంది కూటమి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ. హాస్పిటల్స్ సరిగా లేవు, స్కూల్స్ సరిగా లేవు.
ఇలాంటి వ్యవస్థ తీసుకొచ్చినారు కూటమి ప్రభుత్వం. కానీ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధమైతే ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారో ఆ ఆరోగ్యశ్రీని తన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ఆయన ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్లలో ఆరోగ్యశ్రీని ఎన్నో వ్యాధులకు కూడా ఎక్కువ శాతం వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాంట్లో యాడ్ చేయడం జరిగింది. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాలించిన 5 ఏళ్లలో సంక్షేమ పథకాలు చేస్తూ అలాగే అభివృద్ధిలో కూడా ముందున్నారు. ఇదే ఆదోనిలో ఉన్న దేవిరెడ్డి అన్నగారికి ఫస్ట్ నమస్కారం తెలియజేస్తున్నా. ఆదోనిలో కూడా మెడికల్ కాలేజ్ మిడిల్ స్టేజ్ లో ఉంది. దాదాపు 50% పనులు జరిగిపోయాయి. కాబట్టి దాని గురించి కూడా అన్నని అడగండి. ఆదోనిలో మెడికల్ కాలేజు 50% పనులు మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. 50% పనులు మేము ముగించుతాం. ఇంకా 50% పనులు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రైవేటీకరణకు పోతామని చెప్తున్నారు. ఆ ప్రైవేటీకరణ కూడా ఆపుతున్నాం. దీక్షలు కానీ కూర్చుంటామని మా జగన్ గారు పిలుపునిచ్చారు. కాబట్టి ఆయన పిలుపు మేరకు మేము కూడా ముందుకు పోతాం. కాబట్టి సర్వనాశనం చేశామనే పదాన్ని ఆయన వెనక్కి తీసుకోవాలి. ముందుగా మేము చెప్పేది ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఎదురే మేము. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చంపించినటువంటి పార్టీ ఏదైతే ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ పార్టీకి మేము ఎప్పుడు సపోర్ట్ చేయము, ఎప్పుడు కూడా సపోర్ట్ చేయమండి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు మంచి ముఖ్యమంత్రి అయినాడు, కానీ కాంగ్రెస్ పార్టీని బతికి ఉండేవాళ్ళు. లేదు భాయ్ నాజీర్ భాయ్, నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు రాజశేఖర రెడ్డి గారు చంపింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చంపించారు. తర్వాత మీరు టీడీపీ ములాఖత్ తీసుకోండి. మీరు ఆయన మీద కేసులు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టడానికి కారణమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మీకు తెలియజేస్తున్నాం. అకాల మరణంతో జగన్ గారు ముఖ్యమంత్రి జైల్లో పెట్టి ఈ రోజు మీ కాంగ్రెస్ పార్టీ దీన పరిస్థితిలో ఉంది. షర్మిలమ్మని తీసుకొచ్చి మీరు కాపాడుకోవాలని చూస్తున్నారు. షర్మిలమ్మ వచ్చినా మీ పార్టీ లేదు, వారి తనయుడు రాజిరెడ్డి వచ్చినా మీ పార్టీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారసుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి మీకు ఈ బీఆర్కే న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాం. మీరు చెప్పిన దాంట్లో నేను ఒకటే చెప్తున్నా, మెడికల్ చెప్పండి. ఇంకా రాజకీయాల్లోకి అడుగు పెట్టక ముందే రాజారెడ్డి పేరుతో వైసీపీ ఎందుకు అంత గుబులు పడుతుందన్న వైఎస్ షర్మిల కామెంట్స్ మేమేం గుబులు పడటం లేదండి. మేము ఎందుకు గుబులు పడతాము? వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని మన దేవిశ్రీ ప్రతాప్ గారు కూడా చెప్పారు కదా. ఆయనే చెప్తున్నారు వారసుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అని. ఆయన నోటితో ఆయనే చెప్పాడు ఇందాక. ఆయనే ఒప్పుకున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒప్పుకున్నారు వారసుడు అని. కాదండి నజీర్ భాయ్, చెప్పండి. కుటుంబ పరిపాలనలో ఒకరికుంటుంది. రాజశేఖర రెడ్డి జగన్ గారికి ఒక ఛాన్స్ ఇచ్చినారు, కానీ జగన్ గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేయడం జరిగింది. మీరు అనుకుంటున్నారు సర్వనాశనం ఏం జరగలేదండి. సంబంధం లేదు. జగన్ గారు వారసత్వం నాయకుడు కాదు, ప్రజాస్వామ్యం నాయకుడు. జగన్ గారు ప్రజానాయకులని మేము ఒప్పుకోము. వారసత్వం ఉంటే సరిపోదు. ఎందుకు చాలా మంది నాయకులు పిల్లలు విఫలమయ్యారు. మేము చాలా మంది నాయకుల పిల్లలు ఎందుకు విఫలమయ్యారు? చాలా రాయలసీమలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, కొడుకులు ముఖ్యమంత్రులు ఎందుకు కాలేదు? ఒకటే చెప్తున్నా, సంక్షేమ పథకాలు రాజశేఖర రెడ్డి ప్రజల గుండెలో ఉన్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని 19 వైఎస్ జగన్ గారు మేము అడిగేది మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ ఇస్తున్నాము. మీరు ఇందాక మాట్లాడేటప్పుడు రాజశేఖర రెడ్డి గారి వారసుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని మీరే ప్రకటించారు. అవునండి, కొడుకు వారసుడు అంటే కొడుకు వస్తారు, కానీ మనవుడు కూతురు సోనియా గాంధీ గారు ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి సోనియా గాంధీ గారు వారసుడు ఎవరు? రాహుల్ గాంధీ. ఆయనకు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఇప్పుడు ఎందుకు పెట్టారు? మరి వారసత్వం ఎందుకు అవసరం? ఇప్పుడు ఎందుకు ఆయన అవసరం? ఎందుకు వారసత్వం? ప్రధానమంత్రి రాజశేఖర రెడ్డి మన ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకటే నేను చెప్తున్నా, మీరు వినండి. 2004 కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇండియాలో, పైన కానీ నేషనల్ కానీ స్టేట్ లో కానీ. ఆ రోజు ప్రధానమంత్రి చేయాలంటే సోనియా గాంధీ మన రాహుల్ గాంధీ గారు చేస్తుండేది, కానీ చేయలేదు. 2009లో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఆ రోజు కూడా చేయలేదు. ఏ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పవర్ కోసం పోరాడు, ప్రజల కోసము, ప్రజల గుండెలో నిర్మాణాలు భారతదేశంలో. ఈ రోజు స్వాతంత్రం ప్రజల గుండెలో నిలబడితే ఆంధ్రప్రదేశ్ లో దేశాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. 10 సంవత్సరాల పైన ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఉనికి లేదు?
జగన్ గారు కాదు ఓట్లు వేసిండేది, వైఎస్ఆర్ పార్టీ కాదు ఓట్లు వేసిండేది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి జగన్ గారికి ఓట్లు పడినాయి, కానీ జగన్ గారు పెద్ద రాజశేఖర రెడ్డి కుమారుడనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదరించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడనే వైఎస్ జగన్ గారిని ఆదరించారు ప్రజలు. నేనదే చెప్తున్నానండి. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ ప్రకాష్ గారు. చనిపోయిన తర్వాత దాదాపు 526 మంది చనిపోతే ప్రకాష్ వారి కుటుంబాలకు ఓదార్పు యాత్ర చేపట్టినది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను చెప్పేది అండి, ఓదార్పు ఎందుకు చేశారండి? ముఖ్యమంత్రి కావాలని చెప్పి, ఏదో ముఖ్యమంత్రి కావాలని చెప్పినారు. దాదాపు ప్రకాష్ గారు. 150 మంది సంతకాలు చేశారండి. ప్రకాష్ గారు, రాజశేఖర్ రెడ్డి స్వయంగా నామకరణం చేసిన పేరును రాజకీయ ఆయుధంగా వాడటం సరికా అంటారా? 2009లోనే 151 మంది సంతకాలు చేశారండి. అప్పుడే ఇస్తుండేవాడు కదా, అప్పుడే అవుతుండేది. ఎందుకు కాలేదు కదా ఆయనకు పదవి కావాలని ఆశ కాదు, ప్రజాసేవ కోసం. ప్రకాష్ గారు, ఆయన ఎన్నో లేదండి. నజీర్ గారు, ప్రకాష్ గారు, నేను చెప్పేది వినండి. జగన్ గారు ప్రజల కోసం వచ్చినారండి. మేడం చెప్పండి. ప్రకాష్ గారు, రాజశేఖర్ రెడ్డి స్వయంగా నామకరణం చేసిన పేరును రాజకీయ ఆయుధంగా వాడటం సరైనదేనంటారా? తప్పు మేడం, అది నేను తప్పు అనే ఒప్పుకుంటా. నేను ఒప్పుకునేది ఎందుకంటే పేరు పెడితే మాత్రం రాజశేఖర రెడ్డి ఏళ్ళు వస్తున్నాయండి మనవనికి. చెప్పండి, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు మనం రాజారెడ్డి అని పెట్టాడు వాళ్ళ నాయన పేరు. కానీ రాజశేఖర రెడ్డి గారి మనసులో ఉన్నటువంటి ప్రజా గుండెల్లో నిలబడి రాజశేఖర రెడ్డి గుణాలు రాజారెడ్డికి వస్తాయండి? చెప్పండి మేడం. మేడం ఆయనకి క్వశ్చన్ అర్థం కాలేదండి. ఆయన సెల్ఫోన్ వేసుకుంటున్నాడు, ఆయనందుకు ఆయనే ఒప్పుకుంటున్నాడు రాజారెడ్డి పేరు పెట్టకూడదని చెప్పి. నేను పెట్టకూడదని చెప్పలేదు. మీరు ఇప్పుడే చెప్తున్నారు కదండి, మీరు ఇప్పుడే చెప్తున్నారు, మీరే చెప్పారు. ఇప్పుడు మేడం గారు అడగండి చెప్తుంది, మీరే చెప్పారు. అసలు ఈ వారసత్వ పోరు ఎక్కడ స్టార్ట్ అయిందండి? ఎవరు తాతగారు పేరు పెట్టడానికి తప్పు లేదు, నేను చెప్తున్నా. మీరు తప్పు అని చెప్తారు, ఇప్పుడు మరి ఇప్పుడు లేదు తప్పు కాదని చెప్తారు. ఏదో చెప్పేదేనండి బాబు. నజీర్ భాయ్ చెప్పండి. మీరు బాగా అర్థం చేసుకోండి మాట్లాడేది. చెప్పండి. నేను మాట్లాడేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాట్లాడేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అర్థం కావాలి, వాళ్ళందరూ చూస్తా ఉన్నారు. చూడండి. మీరే పెట్టకూడదు అంటున్నారు. ఇంకొకటి మీరు చెప్పినారు కదా మెడికల్ కాలేజ్ గురించి, నేను ఇప్పుడు చెప్తున్నా. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2020 మొట్టమొదటి మెడికల్ కాలేజ్ కోసం ఫైట్ చేసింది నేనే ఆదోళనలో. కర్నూలు జిల్లాలో ఎవరు లేరు, ఆదోళన నేనే నేను విద్యార్థి సంఘాలను పట్టుకుని మొట్టమొదట పీపీపీ అని చెప్పి చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేసింది. 50% కంప్లీట్ అయిందని చెప్పినారు. 50% కాదు, 20% కంప్లీట్ అయింది. దాదాపు 386 కోట్లు పని చేసింది. 60 కోట్లు అండి. కాంట్రాక్టర్ గారు నా దగ్గర వచ్చినారు, నా దగ్గర మాట్లాడినారు, వీడియో వాచ్ కూడా ఇచ్చినా. నేను అది కూడా పంపిస్తాను మీకు నజీర్ గారు. నజీర్ గారు నేను చెప్పిందండి, మెడికల్ కాలేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదండి, దానికి ఆధునిలో ఉండే మెడికల్ కాలేజ్ ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తీసుకొచ్చిన కాలేజ్ అది. కరెక్ట్ అండి. దానికి సమాధానం చెప్పండి. నేను చెప్పేదేనండి, మీరు అభివృద్ధి చేయలేదన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆదోళన మెడికల్ కాలేజ్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత 40 కోట్లు శాంక్షన్ చేసినారు. కానీ ఆ రోజు 23-24లో 60 కోట్లతో కాంట్రాక్ట్ చేయడం జరిగింది. కాంట్రాక్ట్ పిలిపించిన తర్వాత మెయిన్ హాస్పిటల్లో ఆయన అడిగి చేయమన్నాడు, మాకు ఇంకా 20 crores రావాలండి, 20 crores ఇప్పిస్తే కంప్లీట్ చేస్తా, మెడికల్ కాలేజ్ అడ్మిషన్ స్టార్ట్ అవుతాయని చెప్పడం జరిగింది. ఎక్కడున్నాయండి? అవునండి, దాదాపు మాకు ఇచ్చిన 5 ఏళ్లలో, మాకు ఇచ్చినటువంటి సమయం 5 ఏళ్లలో మేము ఆదోళనలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ఇవ్వడం జరిగింది. దాని 50% పనులు చేయడం జరిగింది. ఇంకా సమయం లేదండి, నేను ఛాలెంజ్ చేస్తా. 50% కాదు, 30% కూడా కంప్లీట్ కాలేదండి. లేదండి, 50% మేము ఈ డిబేట్ ద్వారా మీకు ఛాలెంజ్ చేస్తున్నాము. మేము మాకు కూడా ఆదోని మేము పక్కనే ఉండేది. కావాల్స్తే మీరు కూడా అక్కడ రావచ్చు, మేము చూపిస్తాము. మా దగ్గర లెక్కలతో సహా ఉన్నాయి. బాబు కొంచెం నజీర్ భయ్య చెప్పండి. నేను కాలేజ్ దగ్గర వస్తా, కాలేజ్ దగ్గర 50% నజీర్ గారు ఛాలెంజ్ చేసి చెప్తాను మీకు. చెప్పండి నజీర్ గారు. ప్రకాష్ గారు, మనకు సమయం లేనందున డిబేట్ ని క్లోజ్ చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పాల్గొన్నందుకు.